సాగర్ లంచం తీసుకున్న సంగతి ఇన్ఫార్మ్ చేసి అరెస్టు చేయించిన వల్లి చెంప పగలగొట్టిన నర్మద. వల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక వల్లి అయితే భద్రావతితో మాట్లాడుతూ ఇటు నర్మదకు అటు వేదవతికి అడ్డంగా దొరికేసింది. వేదవతి అయితే ఇక నర్మదని చూస్తూ నువ్వు చెప్తోంది నిజమే, ఇది నిజంగానే మా అక్కతోనే మాట్లాడుతుంది అని చెప్పని అంటుంది. వల్లి ఇక ఆ విషయం ఎక్కడ బయటపడిపోతుందోనని తన ఫోన్ తనే పగలగొట్టేసుకుని నర్మదే పగలగొట్టింది అన్నట్టుగా మాట్లాడుతుంది. నా కళ్ళ ముందే జరిగిందని నువ్వు ఎంతలా తిప్పాలని చూస్తున్నావు? నేను చూస్తుండగానే కదా నీ చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేశావు అని చెప్పాను అంటూ, ఇప్పుడు దీని ఫోన్ ఎవరితో మాట్లాడిందో ఎలా తెలుస్తుంది అంటే, ఏం కంగారు పడుకు అత్తయ్య, నేను వెళ్ళి చాలా చక్కగా దీని కాల్ డేటా మొత్తం తీసుకొస్తాను, మొత్తం బయటపడుతుంది అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే వేదవతి అయితే సరే అయితే తీసుకురా అంటుంది. ఈలోపు ఇక సాగర్ ఆఫీస్లో తీసుకున్న లంచం డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు. అలా వచ్చినటువంటి సాగర్ ఇక ఆ డబ్బుని ఎక్కడ దాచాలా అని చెప్పి కంగారు పడుతున్న టైంలోనే ఇక సాగర్కి అయితే ఆ డబ్బులు దాచే చోటు దొరక్క మొత్తానికి నర్మద రావడంతో ఏం చేయాలో అర్థం కాక ఆ డబ్బు కాస్త కింద పడేసుకుంటాడు. ఆ డబ్బును చూసినటువంటి నర్మద ఏంటిదంతా అని అడుగుతుంది. అడిగేసరికి ఇది ఏం లేదు, నేను ఎఫ్డి కట్టాను, అది ఇప్పుడు మెచ్యూరిటీ ఇవ్వటం వల్ల తీసుకొచ్చాను అంటాడు. ఇక అలా ఆ డబ్బుని ఏదో మొత్తానికి మ్యానిపులేట్ చేస్తాడు. కానీ మొత్తానికైతే ఇక నర్మద ఆ విషయం గురించి మర్చిపోవడానికి తను తీసుకొచ్చిన మల్లెపూలు నర్మద జడలో తురుముతాడు. దాంతో ఇక నర్మద సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత వల్లి ఏమో అందరికీ కాఫీలు పెట్టడానికి వంటగదిలోకి వెళ్తే వేదవతి తిట్టి వల్లిని బయటికి పంపించి, నీ పని నువ్వు చేసుకోమ్మా, నువ్వెవరికి ఏమి చేసి పెట్టక్కర్లేదు, నువ్వేంటో మాకు అర్థమైంది అంటూ, ఏమే గవర్నమెంట్ కోడ్లా ఈరోజు తీసుకొస్తావా అంటే, తెస్తాను అత్తయ్య అని చెప్పని అంటుంది. ఏం తీసుకొస్తావు నర్మదా అని చెప్పని అంటే, ఏం తేవాలో అదే తీసుకొస్తాను అంటూ ఇక కాఫీ నేను పెట్టుకున్నాను అత్తయ్య అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక సాగర్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. వల్లి అటుగా వెళ్తూ సాగర్ కాల్ వింటుంది. సార్, మీరిచ్చిన 5 లక్షలకి తగ్గట్టుగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను. నీకు నేను సంతకం పెట్టాను కదా, ఆ ప్రాజెక్ట్ ఆగదు. కానీ మీరు ఈ డబ్బు ఇచ్చిన సంగతి ఎక్కడా బయట పెట్టకండి, ఎందుకంటే అది నా ఉద్యోగానికే ఎసరు తెస్తుంది అని చెప్పని అంటూ ఉంటే, లేదు లేదు ఖచ్చితంగా బయట పెట్టను అని అంటే, మా ప్యూన్కి కూడా ఒక 50,000 ఇవ్వండి అంటే, అది మీరు చూసుకోండి సార్, ఇప్పటికే 5 లక్షలు అని చెప్పని అంటే, సర్లేండి నేను ఇస్తాను అని చెప్పి వెంటనే ప్యూన్కి ఫోన్ చేసి, నిన్న ఆయన ఇచ్చిన 5 లక్షల నుంచి 50,000 ఇస్తాను, నువ్వు ఆఫీస్ దగ్గరలో టీ స్టాల్ ఉంది కదా అక్కడ ఉండు, నేను వచ్చేస్తాను, అర్థమైందా అని చెప్పని అంటే, సరే సార్ అంటాడు. ఇదంతా విన్నటువంటి వల్లి, అబ్బా సాగర్గా దొరికావు, నర్మద నేడిపించడానికి నాకు మంచి ఛాన్సింగ్ వచ్చేసింది అని చెప్పని అనుకుంటూ ఇక వల్లి వెంటనే భాగ్యానికి ఫోన్ చేసి ఇక ఒక ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారం భాగ్యం తనకు తెలిసిన పోలీస్కి ఫోన్ చేసి, పలానా వాడు లంచం తీసుకున్నాడు, ఆఫీస్ దగ్గర ఉన్న టీ స్టాల్లో వాడి ప్యూన్కి దాంట్లో వాటా పంచుతున్నాడు అని చెప్పి చెప్తుంది. నేను చూసుకుంటాలే అనేసి ఇక కానిస్టేబుల్ తనకు తెలిసిన హెడ్ కానిస్టేబుల్ని తీసుకొని వెళ్ళి మొత్తానికి సాగర్ని పట్టుకుంటాడు. పట్టుకునేసరికి సాగర్ అయితే షాక్ అయిపోతాడు. ఇదేంటిది, నేను చేసింది ఎవరికి తెలిసింది అని చెప్పని అనుకుంటూ, ఏంటండి అంటే, చూడు నువ్వు లంచం తీసుకున్నావని మాకు తెలుసు కాబట్టి అయితే అందులో మాకు షేర్ ఇవ్వు, లేదంటే శుభ్రంగా వచ్చి స్టేషన్లో కూర్చో అంటూ ఉంటే, సార్ షేర్ ఏంటి సార్ అంటే, వీడికి ఇస్తోంది షేరేగా, వచ్చిన 5లో నుంచి 50 ఇస్తున్నావు కదా, అందులో మిగిలిన దాంట్లోంచి సగం మాకివ్వు, సగం నువ్వు తీసుకో, లేదంటే లంచం తీసుకున్నావని చెప్పి అరెస్ట్ చేస్తే ఉద్యోగానికి ఎసరు పడుతుంది అని చెప్పని అంటూ ఉంటే, ఇక అప్పుడు సాగర్ అయితే సార్ ఇస్తాను అని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళి మిగిలిన డబ్బులు తీసుకొచ్చేసి కానిస్టేబుల్స్కి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక ఇంటి దగ్గర నర్మద ఇదంతా గమనించి, నువ్వు తీసుకొచ్చిన డబ్బుల్లో మొత్తం డబ్బు తగ్గిపోయిందేంటి అని అడిగేసరికి, ఏమైంది అంటే 2 లక్షలే మిగిలింది, మిగిలిన డబ్బు ఎక్కడా అంటుంది. అది అంటే వేరే పని మీద ఇచ్చాను వేరే వాళ్ళకి అంటూ ఉంటే, ఏంటి మీ ప్యూన్కి 50,000
మిగతా డబ్బుల్లోంచి సగమేమో పోలీసులకి ఇచ్చావు అదేనా అంటే అంటే నర్మదా అంటూ ఉంటే, ఎందుకు సాగర్ లంచం తీసుకోవడం ఎందుకు, దొరికిపోయి అనవసరంగా ఇబ్బందులు పట్టడం ఎందుకు, అసలు నువ్వు లంచం తీసుకున్న సంగతి ఎవరికి తెలుసు అంటే, నాకు తెలియదు నర్మదా, ఎవరు పోలీసులకు ఇన్ఫామ్ చేశారో తెలియదంటే, నిజంగా స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తుంటే వచ్చి నీ ఆఫీసులో రైడ్ చేస్తుండేవాళ్ళు, కానీ ఇది ఎవరో కావాలని చేశారు అని చెప్పని అంటూ నర్మద వల్లి వాళ్ళ రూమ్ వైపు చూస్తుంది. వల్లి అయితే అటు ఇటు తిరుగుతూ, జేటి అమ్మ నువ్వు చెప్తుంది నిజమా, ఏమన్నారాళ్ళు అని అంటే, వాళ్ళకి ముందే చెప్పాను కదా, ₹1,00,000 మీయి 1,50,000 మాయి అని. దాంతో వాళ్ళు చేరుకో 50 తీసుకుని మిగిలిన డబ్బులు నాకు ఇచ్చేశారు. ఆ డబ్బులు జాగ్రత్తగా మడతెట్టేశాను అని చెప్పానంటుంది. అది ఈడిక్కడ లంచం తీసుకున్న ప్రతిసారి జాగ్రత్తగా కన్నేసి దాన్ని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వాళ్ళకు కూడా చెప్పు, వచ్చిన దాంట్లో వాళ్ళ వాళ్ళని తీసుకుని మనకిమ్మని చెప్పు, అర్థమైందా? ఈ నర్మద కాపురం కూడా నాశనం చేసేస్తే ఇక నాకు ఏరే పనేటి ఉండదు అని చెప్పేసేసి అంటూ వల్లి అంటుంది. దాంతో ఇక నర్మద గబగబా లోపలికి వెళ్ళి వల్లి చెంప చెళ్ళును పగలగొడుతుంది. అడుగా వెళుతున్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయి నిలబడి చూస్తూ ఉంటే, ఏంటమ్మా ఏమైంది అంటాడు. మావయ్య గారు వల్లి ఆగడాలు బాగా పెచ్చి మీరిపోతున్నాయి అని అంటే, ఏం జరిగింది అంటే, సాగర్ లంచం తీసుకున్నాడట. ఆ లంచం గురించి ఈవిడ గారికి తెలిసి ఈవిడ గారు ఏం చేసిందో తెలుసా, వాళ్ళ అమ్మకి పురమాయించి 2 కానిస్టేబుల్ని సాగర్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పంపించి తీసుకున్న లంచంలోంచి సగం వాటా తీసుకుని వాళ్ళ షేర్ వాళ్ళకిచ్చి మిగతాది వీళ్ళమ్మ ఈవిడ పంచుకుంటున్నారు అని అంటే, ఏంటమ్మ వల్లి ఇది అంటే, అబ్బే మావయ్య గారండి అదిటి లేదండి అంటే, అవునా ఒక్క నిమిషం ఫోన్ ఇటీ అని చెప్పి ఫోన్ చేస్తుంది. మళ్ళీ వల్లి ఫోన్లోంచి భాగ్యానికి చేసేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. ఏటే ఇప్పుడే చేసావు కదా, ఏ నీకు కూడా ఆ లచ్చన్నరలోంచి ఏమైనా కావాలా ఏటి, ఈసారి సాగర్ గాడు మళ్ళీ లంచం తీసుకున్నప్పుడు ఆ కానిస్టేబుల్స్ని పంపిస్తాను కదా, వాళ్ళ వాటా తగ్గించుకోమంటాను. సాగర్ గాడిని ఈసారి డబ్బులు ఎక్కువ అడుగుదాం, సరేనా? ఈ మాత్రం ఇప్పుడు కొన్నయ్యే బాబు, మీ మామగారు ఊరు వెళ్ళిన తర్వాత 4 లక్షలు పోగేయమంటే మీ బాబు తిప్పి తిప్పి 2 లక్షలు పోగేశాడు. ఈ 1,50,000తో కలిపి మొత్తానికి 3.5 అయ్యింది. ఇంకొక 1.5 ఉంటే మీ చెల్లి పెళ్ళికి కావలసిన నగలు కూతంత చేయించేతానే అని చెప్పాను అంటూ ఇక భాగ్యం అయితే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. అదంతా విన్నారుగా మావయ్య అంటే వల్లి అయితే షాక్ అయిపోతుంది. జేంటి వల్లి ఇది, అసలు నువ్వేంటి ఇలాంటి పనులేంటి, రైస్ మిల్లోంచి డబ్బులు 2 లక్షలు తీసేయడం ఏంటి, ఇక్కడేమో 1,50,000 రూపాయలు తీసుకోవడం ఏంటి అంటే, అది నేను స్క్రిప్ట్ రాసిచ్చాను మావయ్య గారు, అది చదివింది అంతే, అసలు మేము అలాంటివి ఎందుకు చేస్తాం అంటూ ఉంటే ఇక నర్మదకి కోపం వచ్చి వల్లి చెంప చెళ్ళును పగలగొడుతుంది. ఈలోపు చందు వచ్చి, నర్మద ఏమైంది అనగానే జరిగింది మొత్తం చెప్తుంది. వాళ్ళు లంచం తీసుకోవడం తప్పే కదా అని అంటే, ఆయన గారు లంచం తీసుకోవడం తప్పు కాదు అని నేను అనట్లేదు బావగారు, కానీ ఆ విషయం వల్లికి తెలిసినప్పుడు వల్లి నాకో మీకో ఇంకా మావయ్య గారికో చెప్పాలి కదా, అది వదిలేసి బయట వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళతో చేతులు కలిపి కానిస్టేబుల్స్ని తీసుకొచ్చి వాళ్ళకి వాటా ఇచ్చి మిగిలిన డబ్బులు వీళ్ళు వాటాలు పంచుకున్నారు అంటే, దాని బుద్ధే అంతా, మనకు తెలియదేముంది అంటాడు చందు. ఈలోపు రామరాజు, చందు రైస్ మిల్లో డబ్బు 2 లక్షల రూపాయలు కనిపించట్లేదు, ఏమైందో అర్థం కావట్లేదు లెక్క అన్నావు కదా, వాళ్ళింట్లోనే ఉన్నాయట అనగానే, అదేంటి అన్న అంటే, ఆనందరావు మన రైస్ మిల్లో జాయిన్ అయింది పని చేయడానికి కాదు నాన్న, పని కట్టుకుని మనకు పోగేసే డబ్బంతా పట్టుకుపోవడానికి అని చెప్పని అంటాడు. ఇక దాంతో చందు ఏం మాట్లాడలేక, మీ ఇష్టం నాన్న, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో త్వరగా తీసుకోండి, నేను పడలేకపోతున్నాను అంటాడు. దాంతో వల్లికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడి చూస్తూ ఉండేసరికి, అమ్మ వల్లి మీ నాన్న నీకు రేపటి నుంచి మా రైస్ మిల్కి రానవసరం లేదని చెప్పు, ఇక నడిపోడా అని పిలిచేసరికి చెప్పండి నాన్న అంటూ ఉంటే సాగర్ చెంప చెల్లును పగలగొట్టి, ఎవరి దగ్గర లంచం తీసుకున్నావో వాళ్ళకి ఆ లంచం తిరిగిచ్చేసి ఆ ఫైల్ మీద పెట్టిన సంతకాన్ని చించేసి నిజాయితీగా పనిచేయి, లేదా ఉద్యోగానికి రాజీనామా చెయ్యి, ఇది కాదని చెప్పి నీ సొంతానికి ఏదైనా చేశావో చంపి పారేస్తాను జాగ్రత్త అంటాడు. ఇచ్చేస్తాను నాన్న అంటూ సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. అండ్ అలాగే మా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.